యెషయా అంటాడు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షించనేరకుండునట్లు ఆయన హస్తము కురుస కాలేదు. మీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరకుండా ఏవి అడ్డుపడుతున్నాయంట? మన పాపం అనేది అడ్డుపడుతుంది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకానికి చేరాలంటే ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తిలో ఎటువంటి పాపం ఉండకూడదంట. ప్రార్థనకు జవాబు రాకుండా చేసేది ఏంటిదంటే పాపం. అందుకొరకే యోహాన్ రాస్తాడు తన పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకుని నీడెల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా. మనం ప్రార్థనలోకి రాగానే చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటిగా, అయ్యా నన్ను క్షమించండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన, పాపం ఒప్పుకోలు ప్రార్థన. ఎజ్రా ప్రార్థన చేసిన, నెహెమ్యా ప్రార్థన చేసిన, వారి పాపములు, వారి పితరుల పాపములు ఒప్పుకొని వాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.